తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిరులు కురిపించేటువంటి సింగరేణి సంస్థ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? మొన్నటికి మొన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సింగరేణి భరోసా యాత్ర చేపట్టడం జరిగింది. ఏ విధంగా ఉండబోతుంది? మనతో మాట్లాడడానికి కార్మిక సంఘ నాయకులు ఉన్నారు, రాజరెడ్డి గారు ఉన్నారు. రాజరెడ్డి గారు ఎట్లా ఉండబోతుంది? అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇప్పటి వరకు జరిగింది వేరు, ఇక ముందు జరగబోయేది వేరేలాగా కనపడుతుంది. ఏ ప్రభుత్వాలు అయితే ప్రభుత్వ రంగ సంస్థను రక్షించాలనో వీళ్ళే భక్షించడానికి తయారైంది. ఎప్పుడైతే చిన్న చిన్న తప్పులు ఎక్కడ దొరికితే కాపాడే లేదంటే యాక్షన్ తీసుకొని ఈ సంస్థను రక్షించాల్సిన వాళ్ళు దీని మీదనే నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. గతంలో ఉన్న 10 సంవత్సరాల హరీష్ రావు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఉన్న కేంద్ర మంత్రి బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, అట్లాగే ఇంకా మంత్రులు మహేష్ రెడ్డి లాంటి అందరూ కూడా వచ్చేసి సింగరేణిలో పర్యటన చేసి ఇవాళ సింగరేణిని బట్టలిప్పేసేసి రోడ్డు నిలబెడుతున్నారు. వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వరు. రాష్ట్ర ప్రభుత్వం 56,000 కోట్ల రూపాయలు సింగరేణి కప్పుకుంటే వాళ్ళు ఇవ్వరు. కొత్త బొగ్గు బాయిలు చేయాల్సిన కేంద్ర మంత్రి 15 బొగ్గు బాయిలు 15 సంవత్సరాన్ని దగ్గర పెట్టుకొని ఒక్క మైన్ ఇవ్వరు. ఒక్క మైన్ ఇచ్చేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇవాళ గత 5-10 సంవత్సరాల కనుక 5 మైన్స్ ఇచ్చుంటే ఇలా సింగరేణి సుభిక్షంగా ఉండేది. సింగరేణి నిర్వీర్యం కావడానికి మీరంటే మీరు అని ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఎట్లా చూడొచ్చు? దీనికి సంబంధించి తాడిదిర్రి సింగరేణికి కేటాయించడం కానీ బ్లాక్ అని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి 13లోనే కార్మిక సంఘాలు యాజమాన్యం కలిసి కేంద్ర ప్రభుత్వం దగ్గర 15 బొగ్గుబాయిల కోసం పర్మిషన్ కోసం అన్ని క్లియరెన్స్ ఇచ్చి పెట్టినాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఒక్క మైన్ ఇవ్వకపోగా దీన్ని టెండర్ల ద్వారా తీసుకోని చెప్పి వాళ్ళు డిమాండ్ పెట్టింది. ఇవాళ అన్నీ అప్పటికే వీళ్ళు ఎంఎంఎండా చట్టం తీసుకురాకముందే 2013లోనే అన్ని క్లియరెన్స్ ఉన్నా దాన్ని ఇవ్వకుండా కేటాయించుకుంటూ ఆపి ఇప్పుడు ఇచ్చి దాన్ని డబ్బా కొట్టుకుంటున్నాం. మేము దాని గురించి మాట్లాడలేదు. అది ఎట్లా వచ్చేది రావాల్సిందే. కానీ ఇప్పుడు ఇంకా రావాల్సిన మైన్స్ ఏవైతే ఉన్నాయో 170 యాక్ట్ ప్రకారం తీయకూడని మైన్స్ టెండర్స్ ఇచ్చే పెండింగ్లో పెట్టిందో అవి వెంటనే ఇస్తే 2026లో ఇప్పటికైనా సింగరేణి మళ్ళా పూర్వవైభవం వస్తుంది. సింగరేణి నాణ్యమైనది లభ్యం కావట్లేదు, విలీనం అయితే బాగుంటుంది అనేటువంటి చర్చ జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. నిజంగా నాణ్యమైన బొగ్గు లభిస్తుందా ఈ సింగరేణి వ్యాప్తంగా? సింగరేణిలో నాణ్యమైన బొగ్గు ఇవ్వడానికి సింగరేణి ఎప్పుడూ సున్నితంగా ఉంటుంది. కావాలనుకుంటే వాషింగ్ ప్లాంట్స్ పెడుతుంది, అన్ని పెడుతుంది. కానీ మేము సంపాదించి కష్టపడి ఇచ్చిన డబ్బులన్నీ ఇచ్చినట్టు దగ్గర పెట్టుకొని మమ్మల్ని ప్రైవేట్ వానికి బొగ్గు అమ్మనియ్యరు. గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులకు నెలకు రోజుకు 15,000 టన్నుల బొగ్గు వెళ్తే పైసలు ఇవ్వరు. రోజుకు విద్యుత్ తయారు చేస్తే విద్యుత్ వచ్చేదానికి డబ్బులు ఇవ్వరు. కార్స్ ఒక దగ్గర పెట్టుకుంటారు. కంపెనీ పురోగతి రావాలంటే ఏమన్నా కొత్తగా చేయాలనుకుంటే కంపెనీ దగ్గర జీతాలు ఇస్తాను కాదు, మినిమం మెయింటెనెన్స్ కూడా డబ్బులు లేవు. ఇవాళ ఉత్పత్తికి దోహదపడే పరికరాలు కొనట్లేదు, మిషన్లు కొనట్లేదు, ఇలా మొత్తం సేఫ్టీకి సంబంధించిన పరికరాలు కొనట్లేదు. కంపెనీ సంక్షోభంలో పెట్టిండ్రు. ఇవాళ అన్ని కూడా పాత వస్తువులు తీసుకొచ్చి కడిగి మళ్ళీ పనిచేయించుకోవాల్సిన దుస్థితిగా సింగరేణి వచ్చింది. దీన్ని ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే కంపెనీకి రావాల్సిన డబ్బులు రిలీజ్ చేస్తే కంపెనీ పూర్వభం వస్తుంది. కొత్త విధానాలతో పోతాం, స్వచ్ఛమైన మంచి బొగ్గిస్తాం. మీరు కొంత డబ్బులు ఇవ్వాలి తప్ప వెట్టుకుని ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవద్దని సిఐటిగా ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విన్నవిస్తున్నాం. సిరులు కురిపించేటువంటి ఈ సింగరేణి సంస్థను కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. దీనికి ఉన్నటువంటి బకాయిలు చెల్లిస్తే, పూర్తి ప్రక్షాళన చేస్తే ఈ కొత్త సంస్కరణలతో మరింత అభివృద్ధి దిశలో పయనించడానికి సిద్ధం అనేటువంటి మాట వారు చెప్తున్నారు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్ RTV, గోదావరిఖని.